హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వినందన్ ఛానల్. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. అన్ని కాయలు మిక్స్ చేసి వండుతున్నాం. ఒక దోసకాయ, 5-6 వంకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటోలు, ఒక బంగాళదుంప ఉంటే ములక్కాయలు కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో మాత్రం వంకాయ, బంగాళదుంప వేసి ఉంచుకోవాలి. ఈ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ముందు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకొని వాటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఇంట్లో ఆ కూర తినట్లే, ఈ కూర తినట్లేదు అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నిదానంగా అలవాటు పడటానికి ఏమన్నా అలవాటు పడతారు పిల్లలు. ఒకసారి ట్రై చేసి చూడండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదా తాలింపు గింజలు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా చిల్లీస్తో పాటు వేసేసి ఆనియన్స్ చిల్లీస్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మూత పెట్టుకొని మరి ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తున్నాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేయాలండి. ఆల్మోస్ట్ అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువైతే మాడిపోతాయి. ఇంకా వెజిటేబుల్స్ దోసకాయ, బంగాళదుంప, వంకాయ, టమాటో అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఏమైనా వాటర్ వచ్చేది ఉంటుంది కదా, చూసుకోవాలి. 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత తీసి చూస్తే చూసారు కదా, నిదానంగా మగ్గుతున్నాయి. వంకాయ ఆల్మోస్ట్ మగ్గిపోవస్తుంది. కొంచెం ఇలా వాటర్ వచ్చే టైంలో కొంచెం ఉప్పు, పసుపు టేస్ట్కి సరిపడా వేసుకొని, రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చండి, సాల్ట్తోనే పని లేదు. వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. వాటర్ వస్తుందండి ఆల్మోస్ట్. ఒకవేళ వాటర్ చాలలేదు, కొంచెం ముక్క ఉడకలేదు అనుకున్నప్పుడు చిన్న టీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ మగ్గుతుంది. వాటర్ వస్తుంది చూసారు కదా, చక్కగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. వాటర్ ఇలానే సరిపోతుంది మ్యాక్సిమం. అలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ అంతా ఎగిరే వరకు ఉంచుకోవాలి. నాకు కొంచెం వాటర్ సరిపోలేదనిపిస్తుంది, అందుకే నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకా ఉడికినిచ్చుకుంటున్నాను. సరిపోతే మీరేం పోసుకో అవసరం లేదు, చాలినప్పుడు మాత్రమే. కొంచెం గ్రేవీగా ఉంటుంది. చపాతీలోకి, రోటీకి, రైస్కి దేనికైనా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. వాటర్ ఎగిరే వరకు మగ్గవాలి. వాటర్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇలా వాటర్ దగ్గరకు వచ్చింది, అడుగంట ఉండని చూసుకోవాలి. ఇంకా కారం, ధనియాల పొడి వేసుకోవాలి. అది కూడా వేసుకొని బాగా కారం కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ ఫ్లోట్ అవుతుంది పైన, అప్పటి వరకు కలుపుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది చూసారు కదా, ఇంకా అరగంటకు ముందే దింపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా తినొచ్చు. మూత పెట్టుకొని మగ్గ పెట్టుకొని ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చూసారు కదా. ఆయిల్ ఫ్లోట్ అవుతే కనుక అయిపోయినట్టే. చూసారుగా మాడుతుంది, అడుగు అంటడానికి వస్తుంది. ఇప్పుడే ఇలా కట్టేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో